అందరికి చెప్పా, ఫోన్లు చేశా, ఎవరు ఎత్తలా. ఏదన్నా ఉంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడుకుని ఇప్పుడు ఆ రేట్ వద్దురా బాబు అని చెప్పే మీటింగ్ లో 180 190 పడేయండి మిగులుతాయి అంటే మేము చేసేస్తాం రాత్రి ఈ బోట్ అక్కడ పెట్టి షో చేసి ఆ దెబ్బ ఎట్లా అవుద్ది చెప్పు, మీరు చెప్పండి. ఇప్పుడు ఆ ట్రాక్టర్ కి సంఘంలో ఇచ్చారు, ట్రాక్టర్ 200 పడతాయి. ఏ రకంగా వర్కౌట్ అవుద్ది చెప్పి ఆయన మేము ఎవరి కాళ్ళు తెలియతాడు. మీరు వచ్చారు, వచ్చినప్పుడు మాతో మాట్లాడుకుని అలా మా ఓట్లు పెడతాం, మా ఓట్లకు పని ఇవ్వండి, లేకపోతే మేము ఏదో ఇదిలేండి అదిలేండి అంటే ఉంటుంది. జేసీ కలెక్టర్ చెబితే ఇప్పుడు ఎమ్మెల్యేని కాదండి చంద్రబాబు నాయుడు ఎందుకు ఏం చేశారు? ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేకి ఇచ్చారు. ఇది కూడా నామినేషన్ ఇమ్మంటే ఈయన కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసి వీళ్ళకి ఇచ్చేశారు. మేము 10 ఓట్లు దింపుతాం, రాత్రికి 8 వస్తాయి. ఈ రాత్రికి ఇవన్నీ పాయింట్స్ పెట్టి రోజు 10,000 టన్ 20,000 టన్ ఇస్తామని చెప్పి 2 మిషన్లు వచ్చి గ్రావెల్ వస్తాను 300 ట్రిప్పులు. అక్కడి నుంచి రోడ్ భారీ సెటప్ చేస్తున్నారు. ఇంత ఖర్చు పెడితే ఎట్లా వస్తుంది? కనీసం ఆ రోజు వాళ్ళకి అక్కడ చెప్పినా గానీ వర్కౌట్ అవుతున్నా వీఆర్ విల్లింగ్ అని లెటర్లు ఇచ్చారు. విల్లింగ్ అని లెటర్లు ఇచ్చారు. ఎట్లా ఇస్తారు లెటర్లు? ఏదంటే సర్లే అన్నా, ఇప్పుడు నువ్వు ఎట్టాగు 100 కోట్లు పెడతారు, 5 మా వాళ్ళు ఉంటే మేము ఎక్కడ ఉండాలి మాట్లాడుకోవాలి కదా ముందు. 100 కోట్లు పెడతారు, 5 మా వాళ్ళు ఉంటే మేము ఎక్కడ ఉండాలి మాట్లాడుకోవాలి కదా ముందు. ఇక్కడ వైకుంఠపురం లేకపోతే అమరావతికి వచ్చి మేము కూర్చుని ఇక్కడ కాదు మర్యాదగా ఉంది, మర్యాదగా మాట్లాడుతున్నాం. అక్కడికి వచ్చారు, పేర్లు ఎంతసేపు తెలుసు. ఇప్పుడు కలెక్టర్ ఇచ్చాడమ్మా, కలెక్టర్ అందరూ రమ్మన్నాడు, రాగలుగుతారా కలెక్టర్ రమ్మంటే? ఇప్పుడు మీకు కలెక్టర్ ఇచ్చాడమ్మా, కలెక్టర్ అందరూ రమ్మన్నాడు, రాగలుగుతారా కలెక్టర్ రమ్మంటే? ఇప్పుడు మీకు కదా ఎవడెత్తారు ఈ డబ్బులు? వాళ్ళకి స్టార్ట్ అవుతుంది ఈ వీక్ లో 7. చెప్పాంగా, అప్పటికి మాట్లాడాం, అందరికి ఫోన్లు చేసాం. తిరిగి ఫోన్ చేసి ఏదో రెస్పాండ్ అవ్వాలి కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళారు, ఆ సీఐ గారు నా సంఘం వాళ్ళు ఫోన్ చేశారు, అక్కడి నుంచి బయటికి వచ్చారు. మీరు వెళ్ళారు, ఆ సీఐ గారు నా సంఘం వాళ్ళు ఫోన్ చేశారు, అక్కడి నుంచి బయటికి వచ్చారు. మీరు మళ్ళీ ఆయన కలెక్టర్ కంప్లైంట్ చేశాడు, ప్రణీత్ అవడు ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసేట దాన్ని వచ్చి పెట్టి చేయించమనం. ఇప్పుడు వస్తారు ఎట్లానమ్మా అసలు అది? సరే మీరంటే నిమిత్త మాత్రులు అనుకో, నేను చెప్పేదేం లేదు. తీసేయండి, ఎత్తుకెళ్ళిపోండి, అనవసరం వేస్ట్. చేయనివరమ్మా. సరే సార్ ఒక్కసారి. ఎందుకంటే ఇప్పుడు అది ఇంపాసిబుల్. చేయనివరమ్మా. సరే సార్ ఒక్కసారి. ఎందుకంటే ఇప్పుడు అది ఇంపాసిబుల్. గ్రూప్ 7 కంపెనీలు 8 కంపెనీలు వేశారు మీరు, అదని అలాగ టెండర్లు వేశారు. మేము ఫోన్ చేసినప్పుడు ఒకసారి వచ్చి అది కాదన్నా ఇది కాదన్నా మాట్లాడుతూ అయ్యేమి లేకుండా కలెక్టర్ ఫోర్స్ ఎట్లా అవుద్ది? లోకల్ మినిస్టర్లను లోకల్ ఎమ్మెల్యే కాదని అవుతా, జరగదు కదా. అదే మనం ఎవడు ఇప్పుడు మేము 10 కోట్లు పెట్టి 100 లారీలు పెడుతున్నాం. ఖర్చు పెట్టుకుని మాకు ఎప్పుడు వస్తాయి డబ్బులు? వెళ్ళిపోండి అమ్మ, ఇక్కడ ఉండొద్దు ఎందుకు మళ్ళీ ఆయన తలకాయ నొప్పి.